బంగారం వచ్చేసింది. హాయ్. అవును, నువ్వేంటి ట్రాలీ ఆటోలు వచ్చావు? అన్ని కార్లు ఫుల్ అయిపోయాయి. అవును, నువ్వేంటి ఇక్కడ? పెళ్లి ఎవరితో తెలుసు కదా, మన తారక్ సార్ది. తారక్ సార్కి పెళ్ళిని తెలిసిన తర్వాతే నా జీవితం మీద నాకు నమ్మకం వచ్చింది. ఐఎమ్ ఏ బౌన్సర్. అంటే భద్రతా అధికారి. ఎవరికి? తారక్ సార్కి. ఎందుకు? ఆయన ఎక్కడికి వెళ్ళినా అతన్నే ఫాలో అవ్వాలంట. అదే ఎందుకు? ఎందుకనేది తెలీదు. ఏ, నువ్వు చాలా క్రాస్ క్వశ్చన్లు ఎత్తనావు. తారక్ సార్ రూట్ క్లియర్. ఇక్కడి నుంచి తారక్ సార్ నీ రూట్ లో క్రాస్ చేయరు, నువ్వు అతని రూట్ లో క్రాస్ చేయొద్దు. మెంటలోళ్ళ వాగద్దు, నాకు చాలా పనుంది. నన్నే క్రాస్ లో కొట్టేసి వెళ్ళిపోతుందా? ఎవరు క్రాస్ లో కొట్టేసి సారీ, క్రాస్ టాక్ ఓవర్ ఓవర్. ఆహా, మా అన్నయ్య పెద్ద పార్టీనే పట్టాడు. చూసావు కదా మా అన్నయ్య ఎంత పెద్ద వాళ్ళతో సంబంధం కుదుర్చుకున్నారో. నమస్కారం వదిన గారు. నమస్కారం. అన్నయ్య గారిని కుటుంబంతో సహా చూడడం చాలా అద్భుతంగా ఉంది. నేను అనుకున్నాను ఆ భద్రయ్య అతను కూతురే ఆహ్వానిస్తారు, మనం లోపలికి వెళ్ళాలా లేదా ఇలాగే తిరిగి వెళ్ళిపోదామా అని. కానీ మంచిగా వదిన గారితో మీరు నిలబడ్డారు. చూడడానికి ఎంత సంతోషంగా ఉందో. కుకుటేష్, ఇలారా. అమ్మగారు, చూడు, వీళ్ళు అయ్యగారి సొంత వాళ్ళు. వీళ్ళని తీసుకువెళ్ళి ముందు వరుసలో కూర్చోపెట్టు. అలాగేనమ్మా. వెళ్ళండి. రండి అయ్యా, రండి. సూపర్ గా ఉంది. అబ్బో, ఏర్పాట్లు చాలా బాగా చేశారు అన్నయ్య. Habibi halamati habibu halamati habibina halamati habibu halamati habibina halamati habibu halamati habibu. అర్చన, డ్రెస్ తీసుకో. అలాగే. పద.
అయిపోయింది, బాగా దొరికిపోయాం. ఇప్పుడు ఏం అడగబోతుందో. తారక్ ఎక్కడా? హోటల్ రూమ్ కి తీసుకెళ్ళమని చెప్పారు కదా, అక్కడికి తీసుకెళ్ళి వదిలిపెట్టాను. మీ తమ్ముడు చిన్న సైజ్ చిరుతపులమ్మా, అలా వాడిని ఇంట్లో బంధించి ఉంచలేము. ఒకవేళ ఉంచినా వాడు బద్దలు కొట్టుకుని మరి బయటకు వచ్చేస్తాడు. మెంటల్ మొగుడా, ఇటు చూడు. ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోవాలి, అర్థమవుతుందా? అక్క, ఒక పని చేద్దాం. మనుషుల్ని పెట్టి అన్నయ్యని కిడ్నాప్ చేపించి ఒక వారం తర్వాత వదిలేద్దామా? అప్పుడు పెళ్లి ఆగిపోతుంది కదా, ఏమంటావ్? వాడిని మీరు కిడ్నాప్ చేసి అవును, అది ఒక వారం తర్వాత వదిలేస్తారు. వాడు గంటలో బయటకు వచ్చేస్తాడు. అమ్మా, మీ తమ్ముడు చూడ్డానికి హీరో, కానీ లోపల పక్కా విలన్. అక్క ఇప్పుడు అసలు ఏం చేద్దాం అక్క? ఇంకో 24 గంటల్లో పెళ్లి. మనం ఏదో ఒకటి ప్లాన్ చేయాలి, కానీ అసలు ఏం అర్థం కావట్లేదు. బావని చూడక్క. ఆపు, ఎందుకు పిచ్చోళ్ళ నవ్వుతున్నావు? రిసెప్షన్ కి ముఖ్యం అమ్మాయి, కానీ ఆ అమ్మాయికి ముఖ్యం లెహంగా. అలాగే అల్లుడికి ముఖ్యం డ్రెస్. అర్చన ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి తీసిచ్చిన డ్రెస్ అది. అవును, ఆ డ్రెస్ వేసుకుంటేనే కదా రిసెప్షన్ జరుగుతుంది. ఆ డ్రెస్ తారక్ వేసుకోడు. ఎందుకు? ఎలా? ఏం? ఎందుకు? ఎందుకంటే ఆ డ్రెస్ ని లాండ్రీకి వేసేసాను. సరే, ఇప్పుడు లాండ్రీకి వేస్తే ఏమవుతుందంట? ఏమవుతుందా? ఆ డ్రెస్ రావడానికి వారం పడుతుందమ్మా. అది ముందే అర్చన ఎంతో ఆశగా తీసుకొచ్చిన డ్రెస్సు. దాన్ని తారక్ వేసుకోలేదంటే అర్చన కోపం వస్తుంది. అది చూసి వాళ్ళ నాన్న టెన్షన్ పడతాడు. దాన్ని మనం నూరి మనం పెద్ద చేసామంటే వాళ్ళిద్దరికి గొడవ అవుతుంది. ఎలా ఉంది నా తెలివి? నేనే భయంకరమైన టెన్షన్ లో ఉన్నాను. నువ్వు కామెడీ చేసి నాకు చిరాకు తెప్పించుకో. పోయి ఇక్కడ నుంచి. కాంచన, ఏంటి? బావ చెప్పిన మాట సీరియసే, కానీ అది బావ చెప్పేటప్పటికి కామెడీగా ఉంది. చూడు, నువ్వు ఊరికే ఉండు. మనం ఏదో ఒకటి చేసి కుండడంత ప్లాన్లు చేస్తాం. ఆ ప్లాన్లు ఈయన మెంటల్ తనంతో ఏదో ఒక కన్నం పెడతాడు.